నల్గొండ జిల్లా ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు బోడస్వామి ఆధ్వర్యంలో శనివారం నార్కట్పల్లి మండలం వివేరా హోటల్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని జిల్లా నూతన కార్యవర్గాన్ని వివిధ మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి పెరికాంజయ్య, వైస్ ప్రెసిడెంట్ కుర్పాటి గణేష్, సీనియర్ నాయకులు తదితరులు ఉన్నారు। నూతనంగా ఎన్నికైన వారిలో జిల్లా వైస్ ప్రెసిడెంట్గా బోడ ప్రభాకర్, ట్రెజరర్గా మేడే శ్రీను, జిల్లా కన్వీనర్ పందిరి అశోక్, నార్కట్పల్లి మండల అధ్యక్షుడిగా గడ్డపాటి రమేష్, కనగలం మండల పార్టీ అధ్యక్షుడిగా పందుల రాజు తదితరులను నియమించారు। ఈ సందర్భంగా బోడస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఎస్సీలది కీలక పాత్ర అని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు న్యాయం చేసే విధంగా తమ కార్యాచరణ ఉంటుందని అన్నారు। ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధికి కష్టపడి పని చేయాలని కోరారు। బాధ్యతగా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను। మన ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం కూడా జిల్లా స్థాయి కమిటీలను నిర్వహించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టాము। నేను చైర్మన్ అయిన తర్వాత కమిటీలు ఈ రోజు నుంచే ప్రారంభం మొదలు పెడుతున్నాము। కాబట్టి గ్రామ స్థాయి అలాగే మండలం ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ అంటేనే అర్థం ఏమిటో ఇప్పటి నుండి నేను చూపించాలనే ప్రయత్నంలో ముందుంటాను। ఎస్సీ విభాగం నుండి ప్రతి గ్రామ సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, జెడ్పీటీసీలే కానీ, మున్సిపల్ కౌన్సిలర్లను కానీ గెలిపించే విషయంలో మా ఎస్సీ డిపార్ట్మెంట్ ముందుంటుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను। అంతేకాదు ఎస్సీ డిపార్ట్మెంట్ గౌరవాన్ని ప్రజల్లో తీసుకెళ్తూ ఎక్కడైతే అన్యాయం జరిగినా ఎస్సీ డిపార్ట్మెంట్ అనేది ముందుండి వారికి న్యాయం జరిగే వరకు కొట్లాడే విషయంలో మా ఎస్సీ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను। ఈరోజు ఎస్సీ డిపార్ట్మెంట్ నుండి నూతన కమిటీలకు పిలుపునియడం జరిగింది। అలాగే నూతన కమిటీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। గ్రామ స్థాయి, మండలం, జిల్లా వరకు కూడా కమిటీలు నిర్వహించడం జరిగింది। ఈ కమిటీలలో కొంతమందికి గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా పదవులు అందించడం జరిగింది। కాబట్టి ఈ బాధ్యతలు తీసుకోవడం వరకే కాదు, బాధ్యతతో పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేను ఎన్నుకోబడిన మా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాను। ఎస్సీ డిపార్ట్మెంట్లో పని చేయడం అనేది ఒక గొప్ప వరం కాబట్టి ఆ అవకాశం అందరికీ రాదు, మీకు వచ్చింది కాబట్టి మీరు ఒక అదృష్టంగా భావించి ఎస్సీ విభాగంలో పనిచేయడం ఒక గొప్ప పనిగా భావించి మీరు ముందుకు సాగాలని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను। నమస్తే।